చల్లదనములకు నిర్మల మందాకిని వీచికల గోగురాయంచ సనునే తరంగినులకు లలిత రసాల పల్లవ కాది చొక్కు కోయిల చేరుని కుటజములకు పూర్ణేందు చంద్రికాసురిత చకోర కంబరుగుని సాందనిహారములకు అంబుజోధర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమే రీతి నిరతంబు చేరునేచు వినుత గుణశీల మాటలు వేయునేల అనిన విని రోసించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదును చూచి తిరస్కరించి ఇట్లనియే పంచచరద్వయస్కుండవు బాలుడవించుకగాని లేవు భాషించదు తర్గవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థముక్కించుకైన చెప్ప అసురేంద్రుని ముందట మాకు ఔదలల్ వంచు కొనంగా చేసితివి వైరి భూషణ వంశదూషణ తనయుడుగాడు శాతవుడు దానవ భట్టకు వీడు దైత్య చందన వనమందు కంటకయుత చితి జాతము వంగి పుట్టినాడు ధనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమునగాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టోడొడ్డతిన్ ఈ పాపని చదివింతుము నీ పాదములాన వింక నిపుణత తోడన్ కోపింతుము దండింతుము కోపింపకుమయ్యదను జకుంజరా వింటే అని మరియు ఆ రాచపాపనికి వివిధోపాయంబుల పురోహితుండు వెరపు చూపుతూ రాజ సన్నిధిని బాపి తోడుకొని పోయి ఏకాంతంబున భార్గవనందనుడు అతనికి మార్గము చెడకుండా పెక్కుమారులు నిచ్చల్ వర్గత్రీత్రయము చెప్పిన ననర్గల మగు మతి విశేషమర నరేంద్ర మరియు గురుండు శిష్యునకు సామధాన భేద దండోపాయంబులన్నయూ నెరింగించి నీతి కోవిదుండయేనని నమ్మి నిశ్చయించి తల్లికి నెరింగించి తల్లి చేత అలంకృతుండైన కులదీపకునకు అవలోకించి త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన తివర్గ పాఠముల్ తప్పకుమన్న నేడు మన దైత్య వరేణ్యుని మూల నియము మును చెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ ఇప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్ అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికి తోడి తెచ్చిన అడుగట్టునకు మాధవాను చింతనం సుధామాధుర్యమున మీను మరుతువాణి అంబోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంబానమైన వాణి మాతు గర్భము తొచ్చి మన్నది మొదలుగా చిత్తమత్యుతు మీద చేతువాణి నంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాణి వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాట పట్టైన వాణి శిష్యు బుధలోకం సంభావ్యు చేరి గురుడు ముందరికి దొబ్బి తండ్రికి మృక్కుమనుచు శిక్షించితి మన్యములగు పచ్చంబులు మాని నీతి పారగుడయ్యన్ రచ్చో వంశాధీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలమున్ అని పలికిన శుక్రకుమారకు వచనంబులు ఖండించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాగు దండంబు చాచి దిగ్గనునిచి గాఢాలింగనంబు చేసి తన తొడల మీద నిడుకొని
నిడుకొని చుంచు దువ్వి చూపుకంబు పునికి చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేక సంజనిత బాస్త సలిల బిందు సందోగంబులం అతని వదనాల విందంబు తడుపుతూ మంద మధురాలాపంబుల ఇట్లనియే సోద్యం బయ్యది ఇంతకాలమరిగన్ శోధించి ఏమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు వెంటన్ పఠింపించిరో విద్యాసార మిరంగ కోరెదా భవదిజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి స్వార్థముగ తాత్పర్యంబు భాషింపుమా నిన్ను మెత్తరు నీతి పాఠమైమల్ నీతోడి దైత్యార్భకుల్ కన్నారన్నయు చెప్పనే తురుగదా గంధాతముల్ దచ్చులయ్యున్నాయడం నీవు నీతి విదుడోడంచును మహావాంఛతో మన్నున్నాడను నన్ను కన్న తండ్రి భవదీయోత్కర్షము చూపవే అని నా కన్న తండ్రికి ప్రియనందనుండైన ప్రహ్లాదుండిట్లనియే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి తను ఉద్దాశల సఖ్యము శ్రవణము దాసత్వము వందనాచనము సేవయు ఆత్మలో నెరుకయును సంకీర్తనో చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిన్నమ్మి సజ్జనుడయ్యుంటను భద్రమంతు తలతు సత్యంబు దైత్యోత్తమ అందేందు అయములు మహాబదిర శంకారావముల్ మోక సద్గంధాఖ్యపనపనముల్ నపుంసకవు దూకాంచలు కృతాజ్ఞావలి బంధుత్వములు భస్మ హవ్యవములు లుబ్ధ ద్రవ్యములు క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారములు కమలాచు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ సురరచ్చకుని చూడు తోడ్గులు శేషసాయిని మృక్కు శిరము విష్ణునా కన్నించు వీనులు మధువైది తవిలిన మనము భగవంతు వలగుని పదములు పురుషోత్తముని మీద బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రగత్తుని ప్రకటించు చెదువు కుంభినీదవు చెప్పెడి గురుడు తండ్రి గరు చేరుమనియడి తండ్రి కంజార్చునకు కాని కాయం భూకాయమే పవన కుంభిత చర్మ బస్తిగాక వైకుంఠుని పొడగని వక్తమే ఢమఢమధ్వనితో డడంగగాక హరిపూజనము లేని హస్తమే తరుశాక నిర్మిత దర్విగాక కమలేసుని చూడని కన్నులే తనుకుధ్వజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మమే తరల సలిల బుద్భువంబుగాక విష్ణు భక్తి లేని ఇబుదుండే పాదయుగముతోడి పశువుగాక సంసార జీమూత సంగంబు విత్సుని చెక్కి దాస ప్రభంజనము లేక తాపాత్తయాబీల దావాగ్యులారుని విష్ణు సేవనామృత వృష్టి లేక సర్వంకషాయోగ జలరాసులింకుని హరి మనీష బడభాగ్య లేక ఘన విపద్గాంధకారంబు లడుగుని పద్మాచ నుతే రవి ప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కల్క ముక్తి నిధిగాన వచ్చునే ముఖ్యమైన శాజ్య కోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైనా దానవేంద్ర అని ఈ విధంబున వెరపు మరపు నెరుంగక ఉలుకు చెడి
పలికెడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియ నుడివిన ఘటములదర పెదవులను కరచుచూ అదిరిపడి గురుసుతుని కనుంగుని ఇమత కథనంబులు గరిసిన నాడవని దానవేంద్రుండిట్లనియే పటుతర నీతి శాసజపారగు చేసెదనంచును బాలు నీవటు కొనిపోయి వానికి ననర్గములైన విరోధి శాసముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంబు నమ్మితి నీ కటకట బ్రాహ్మణ కృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే ధర్మేతర వర్తనులను దుర్మంత్రులునైన జనుల దురితములొందున్ మర్మములు గలంచి కల్మస కర్ముల రోగములు పొందు కైవడి ఇప్రా అనిన రాజునకు పురోహితుండిట్లని ఏం తప్పును నీవు మా వలన దానవనాథ విరోధి శాసములు చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణాంబులాన సుమ్మెప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజ మనీష ఎవ్వరు చెప్పడి పాటిగాదు ప్రతి చింత తలంపుము నేర్పు కైబడిన్ మిత్రులము పురోహితులము పాత్రులమేమదీనుగాక భార్గవులము నీ పుత్రుని ఇటువల సేయగా శత్రులమే దైత్య జలది చంద్రమా ఇంటే అని నా గురునందం కోపింపగా దైత్య వల్లభుండు కొడుకు నవలోకించి ఇట్లనియే చెప్పు వజ్జలు చెప్పని ఈమతి మజ్ఞాతుండవైన నీకు మరి ఎవరిచే సుజ్ఞాతమయ్య బాలక తజ్జనులను వేరుకొనుము తగనామురోలన్ అని నా తండ్రికి ప్రహ్లాదుండిట్లనియే హత్యపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టలై చెచ్చుచు పుట్టుచు మరలా చతుర్విత చర్వనులై వారికి చెచ్చర పుట్టుటే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా నేనిచ్చిననైనా కానలకు నేగిననైనా హరి ప్రమోదమునన్ కానని వాని నూతన్కొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములుగై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరట కందురకించిన వైష్ణవాగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వరా శోధింపంబడే సర్వశాస్త్రములు రచ్చోనాథ వేయేటికి గాథల్ మాధవసే ముసీతరని సాంగత్యమునగాక దున్నీధను దాటగ వచ్చునే సుతవధూ మీనోగ్ర వాంఛన్ మదక్రోధోల్ల విశాల సంస్కృతి మహాఘోర మితాంబోనిధిన్ అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ చేయక రక్కసుల రెందు తన తొడలపై ఉండనీక గ్రొబ్బున దిగదొబ్బి నిబ్బరంబకు కోపంబు దీపింప వేడి చూపులు మింట మంటలిగయ మంత్రులను చూచి ఇట్లనియే క్రోధం వైపిన తండ్రి చెంపెనని తా క్రోధించి చిత్తంబులు వీడం చేయడు బంటు వంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై యోడండక్కట ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు నా తోడన్ వైరము ఉట్టే ఇట్టి జనక ద్రోహిణి మహింకంటిరే అని రాక్షస వీరులను ఇచ్చించి ఇట్లనియే లేదు అక్కడ అక్కడ వచ్చిన దాకా ఏం లేదు వాళ్ళే అంత రామకృష్ణ వాళ్ళే కదా మనం మన సొసైటీ మనం ఏం చేసుకుంటాం కానిప్పా కానీ హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని అనేక విధముల హింసించుట పంచాబ్దములవాడు తండ్రిన గుణాపత్యంబు నిందించి
యత్కించి ప్రీతియులేక విష్ణు సహితిని కీర్తించుచున్నాడు. ఒల్లంచును చెప్పిన మానడు అంగమున పుత్రకారతన్ వ్యాధి జన్మించెను వీని వధించి రెండు ధనుజులు మీమీ పటుత్పంబులన్. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ సేనికి రచ్చ చేయుకియ నీ యజ్ఞం కులజోగి దుస్సంగం కేశవ పచ్చపాతి అతము చెంపించి వీర వ్రతోత్తుంగఖ్యాతి జరించదం కులము నిర్దోషంబు కావించదం. హంతవ్యుడు రచ్చింపను మంతవ్యుడు కాడు యముని మందిరమునకున్ గంతవ్యుడు వదమున కుపరంతవ్యుడనక చంపి రండీ పడుచున్ అని దానవేంద్రుండాన తెచ్చినాం. వాడి కోరలాగల రక్కసులు పెక్కండ్రు సోలగత్తులయ్యి వక్తంబులు చెరచుకొని యుబ్బి బొబ్బిలిడుచు ధూమ సహిత దానవాద గణంబును బోలే తామ్ర సంకాశంబులైన కేశంబులు మెరయన్ వేదన వాదన ఛేదనంబులు చేయుచు బాలుడు రాజబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడవజ్జుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై సోలములు దదంగంబుల సుస్థిరులై ప్రహరించి రుగ్రవాచాలత అందరకున్ దివిజ చత్రుడు వల్దనదయ్య భూవరా. పలువురు దానవులు పొడవాన్ బాలుని దేగము లేశమాతము నొలియదు లోపలం రుదిరముబ్బదు కందదు శల్య సంగమం నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియు బొలియదు నూతన శ్రమము ఒట్టదు పట్టుదు దీన భావము. తన్ను నిశాచరులు పొడవ దైత్య కుమారుడు మాటి మాటి గోపన్నగశాయి యోధనుజ భంజనా యో జగదీశ యో మహో మహాపన్న శరణ్య యో నిఖిల పావనాయంచు నుతించునుగాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడు కాడు భూవరా. లేచి దిక్కులకు బాగువులొడ్డడు బంధురాజుల దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గము జీదడు మాతృ సంగము వసించు సువర్ణ గృగంబులోని కిందారడు కావరేయనుడు తాపమునందడు కంటగింపడు. ఇట్లు సర్వాత్మకంబై ఇట్టిదట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానై ఆ మహావిష్ణువుని యందు చిత్తంబు చేర్చి తన్మయుండై పరమానందమును పొందియున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు తన కింకరుల చేతన్ చేయించుచున్న మారణ కర్మంబులు పాప కర్ముని యందు ప్రయుక్తంబులైన సత్కారంబులు బోలే విఫలంబుల గుటం చూచి శూలములను నిశాచరులు సుక్కగా దేగము నిగ్రహింపగా బాలుడు నీళ్లపై బడడు పారడు చావడు తండ్రినైనా నా పాలికి వచ్చి చక్రధరు పచ్చము మానితినంచు పాదములు పాలము శోక మ్రక్కడు అనపాయతనందుట ఏమి హేతువో అని శంకించుచు ఒక మాటు దిక్కుంబియూతంబు తెప్పించి కెరలిడింబకుని త్రొక్కింపబంపు ఒక మాటు విషభీకరోరగ శ్రేణుల కడువడి అర్బకుని కరవపంపు ఒక మాటు హేతి సంగ్రానములోన విసరి కుమారుని వేయపంపు ఒక మాటు కూలంక సోలోల జలదిలో ముత్తించి శాపకు ముప్పవంపు విషము పెట్ట పంపు విదలింపక పంపు దొడ్డకొండ చెరుల దోయ పంపు పట్టి కట్ట పంపు బాధింపక పంపు
పుష్పాలు గినిసి ధనుజపాలుడదిపా ఒకవేళ విచార హోమంబు చేయించు, ఒకవేళ ఎండల నుండవంచు, ఒకవేళ వానలను పగటి నొందించు, ఒకవేళ రంధ్రంబు లుక్కబట్టు, నొకవేళ తన మాయను దివించి బెగడించు, ఒకవేళ మంచున నొంటి నిలుపు, ఒకవేళ బెనుగాలి మున్ముకు కావించు, ఒకవేళ పాతించు నుర్వియందు నీరమన్నంబు నీడనీక నిగ్రహించు, కశల నడిపించు రువించు, గండశిలల కథల వేయించు, వేయించు ఘనశరముల కొడుకు ఒకవేళ అమరారి క్రోధియగుచు. మరియు అనేక మారణోపాయంబుల పాపరహితుండైన పాపని రూపుమాపలేక ఏకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండై రాక్షసేంద్రుండు తన మనంబున ముంచితి వాతులన్ గదల మొత్తితి శైల తటంబులందు దొబ్బించితి, శస్సరాజి బొడిపించితి, మీద నివేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి శపించితి, ఘోర దవాగులందు దొబ్బించితి, పెక్కుపాటు అలయించితి, చావడిది ఏమి చిత్రమో. వెర్రుగండు జీవనౌషధము, వెర్రుగడు జీవనౌషధము, ఎవరు భర్తలు లేరు బాధలంతరలందు నైజ తేజమున, దజ్జము జాడ్యము లేదు మిక్కిలిన్ మెరయుచునున్న వాడొక నిమేషము, దైన్యము దందడు ఇంకా నే తెరగున దృంతు, వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. అదీనుగాక తొల్లి సునసేపుండును ముని కుమారుండు తండ్రి చేత యాగా పశుత్వమునకు దత్తుండయి, తండ్రి తనకు అపకారి అని తలంపగా బ్రతికిన చందమున ఆగ్రహమున నే చేసిన నిగ్రహములు పరులతోడ నెరినొక నాడు, విగ్రహములనుచు పలొకడు నా అనుగ్రహములుగా స్వరించు నవ్వడు మదిలోన్. కావున వీడు మా ప్రభావ సంపన్నుండును, వీనికెందును భయంబు లేదు, వీనితోడి విరోధంబున తనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించి చిన్నవోయి కిన్నుండై ప్రసన్నుండుగాక కిందు చూచుచూ విషన్నుండయి చింతనంబు చేయుచున్న రాజునకు మంతనంబు చండామార్కులు ఇట్లనిది. శుభ్రఖ్యాతియని ప్రతాపము మహాస్వద్యంబు దైత్యేంద్ర, రోసభూయుగ్మ విజృంభణంబునా దిగీశరథమున్ పోరులం ఇభ్రాంతంబుగా చేసి వేలితివి కదా, విశ్వంబు వీడెంత వీదబ్రోక్తులు గుణ దోష హేతువులు చింతన్ పొందనీకేటికిన్. ఓదార్చారు, మేమున్నాం ధైర్యంగా, నీకేం భయం లేదే, ఎంత ఈ బాలుడు ఎంత నువ్వేంది అని చెప్తున్నారు వీళ్ళు దైత్యులు. వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవం చేసి మీద నయోపక్రాంతి విలసిల్లు, మీదట వయపాకంబులో బాలకు చక్రదేశన బద్దు చేయుచు మదిన చాలింపు మీ రోషము శుక్రాచార్యులు వచ్చునంతకీతడు సుశ్రీయుతుడయ్యడు అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకు ఉపదేశింప తగిని ధర్మార్థ కామంబులు ప్రహ్లాదునకు ఉపదేశింపుడని అనుజ్ఞ చేసిన వారు అతనికి త్రివర్గంబులు ఉపదేశించిన అతండు రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబులైన ధర్మార్థ కామంబులు తనకు అగ్రాహ్యంబులనియును వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబు గాని ఆత్మభేదంబు లేదనియు ననర్థంబుల యందు అర్థకల్పన చేయుట దిగ్గమంబనియును నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు తమ గృహస్థ కర్మానుష్ఠానంబులకు పోయిన సమయంబున
మాటలకు తన్ను రమ్మని పాటించి నిశాత సుతులు భాషించిన దోషాట కులేంద్ర కుమారుడు పాటవమున వారి చేరి ప్రజ్ఞాన్వితుడై చెప్పుడొక చదువు మంచిది చెప్పెడి తగులములు చెవులు చిందరగొనగా ఎప్పుడు మన ఎడ నొజ్జలు చెప్పెదనొక చదువు వినుడు చిత్తములరన్ అని రాజకుమారుండు కావున కరుణించి సంగడి కాండ్రతోడ నగిడి చందమ్మున క్రీడలాడుచూ సమాన వయస్కులైన దైత్య కుమారులకెల్లా ఏకాంతమ్మున ఇట్లనియే బాలకులారా రెండు మన ప్రాయపు బాలురు కొందరు ఉర్విపై కూలుట గంటిరే గురుడు క్రూరుడు అనర్థ చెయ్యంబునందు దుశ్శీలత అర్థ కల్పనము చేసడి గాహ్యము కాదు శాస్త్రముల్ మేమిలెరింగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడన్ వినుండు సకల జన్మములందును ధర్మాత్మచరణ కారణంబైన మానుష జన్మంబు దుర్లభంబు అందు పురుషత్వంబు దుర్గమంబరియు శతవర్ష పరిమితంబైన జీవిత కాలమున నియతంబయ్యిండు అందు సగమంధకార బంధురంబయి రాత్రి రూపమున నిద్రా దివ్య వ్యవహారంబుల నిరత్తకంబయి చెను చిక్కిన పంచాశద్వత్సరంబులందును బాల్య కౌశోర వయో విశేషంబుల వింశతి గాయనంబులు కడుతూ కడమ 30 అబ్దంబుల చేత పట్టుబడి దురవగాహంబులైన కామ క్రోధ లోభమోగ మద మత్సరంబులను పాశంబులం కట్టుబడి విడివడ సమర్థుండుగాక ప్రాణంబుల కంటే మధురాయమానమైన సూష్టకుల్లోనై వృత్య తర్కర వని కర్మంబుల ప్రాణహాని అయిన అంగీకరించి పరార్థంబుల అత్యంతుతో రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్య వల్లిక లభిత్తంబులైన కలత్తంబులను మహనీయ మంజుల మధుర లాపంబులు కలిగి వశులైన శిశువులను శిలవయో రూప ధన్యలకు కన్యకలను వినయ వివేక విద్యాలంకారులైన కుమారులను కామిత ఫలప్రదాతలకు భ్రాతలను మమత్వ ప్రేమ దైన్య జనకులైన జననీ జనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధన కనక వస్తు వాహన సుందరంబులైన మందిరంబులను సుఖరంబులైన పశుభృత్య నికరంబులను వంశ పరంపర ఎత్తంబులైన విత్తంబులను వర్జింపలేక సంసారము నిర్జించు ఉపాయంబు కానక తంతువర్గమున నిర్గమద్వార శూన్యంబైన మందిరంబు చేరి చిక్కువడి వెడలడి పాఠవంబు చాలక తగులువడు కీటకంబు చందమ్మున గృహస్థుడు స్వయం కృత కర్మబద్ధుండయిన్ శిష్ణోదరాది సుఖముల ప్రమత్తుండయిన్ నిజ కుటుంబ పోషణ పారవశ్యంబున విరక్తి మార్గంబు తెలియ నేరక స్వకీయ పరకీయ భిన్న భావమున అంధకారమున ప్రవేశించు కావున కౌమార సమయమున మనీష గరిష్ఠుండై పరమ భాగవత ధర్మంబు ననుష్ఠింపవలయు దుఃఖంబులు వాంఛితంబులు కాక చేకూరు వంగి సుఖంబులను కాలానుసారంబులయ్యి లబ్ధంబులగు కావున వృద్ధ ప్రయాసంబు ఆయుర్ద్వాయంబు చేయంజనదు హరి భజనంబున మోక్షంబు సిద్ధించు విష్ణుండు సర్వభూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు ముమ్మత్యువైన దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు కంటిరే మనవారు గనులు గృహస్థులై ఈ పలులై కై కొన్న వెర్రితనము
బదార్థులై ఉండిపాయరు సంసార పద్ధతినోరక పట్టువడిరి కలయోనులందెల్ల గర్భావస్థలయందు పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవసధములకు అయిన దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతిం పుట్టి పుట్టి సచ్చి సచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెతికి కొనట దొడ్డ బుద్ధి ఆలాపాన విజృంభమాన మద గర్వాతీత దేహోల్ల సద్దాలోలకన శృంఖలా నిచయ సంబద్ధాతుడై లేశము వేలాభిస్వరణంబు కాక మహావిద్వాంసుడును కామినీగేల కృష్ణ కురంగ శావకమగును హీన స్థితిన్ వింటిరే. తత్వని చదువుతాను. సరేలే. విషయ శక్తులైన విబుధాహితులతోడి మణికి వలదు ముక్తి మార్గవాంచనాది దేవు విష్ణు ఆశయింపుడు ముక్త సంగ జనులగూడి శైశవమున కావున విషయంబులు చిక్కుబడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు కాదు. రమ్యమయ్యను బహుతర ప్రయాసగమ్యమని తలంచితిరి అని చెప్పెదా. సర్వభూతాత్మకుండై సర్వదిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగా కల చరాచర స్థూల సూక్ష్మ జీవసంగములు అందును నభోవాయు కుంభిని సలీల తేజంబులనియడు మహాభూతంబుల ఎందును భూత వికారంబులైన ఘటపటాదుల ఎందును గుణ సామ్యంబైన ప్రధానమందును గుణ వ్యతిరేకంబైన మహాతత్వాది ఎందును రజస్సత్వతమో గుణముల ఎందును భగవంతుడు అవ్యయుండై ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమనియడు వాచక శబ్దంబులు కలిగి కేవలానుభవానంద స్వరూపుకుండు నవికల్పితుండై అని నిర్దేశుండైన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్యమాయి చేత అంతరితైశ్వర్యుండై వ్యాప్యావ్యాపక రూపంబు చేసి దృశ్యుండును దష్టయు భోగ్యుండును భోక్తయి అయి నిర్దేశింపదగి వికల్పితంబయ్యుండు తత్కారణంబున అసుర భావంబు విడిచి సర్వభూతంబులందును దయా సుహృద్బాంధవులు కర్తవ్యంబులు దయా సుహృద్బాంధములు కలిగిన నదోచ్చసుండు సంతసించు అనంతుండును ఆద్యుండును హరి సంతసించిన నలభ్యం ఏదియును లేదు. జనార్దన శరణ సరసీరుక ఇగల స్మరణ సుధారస పాన పరవశులమైతిమేని మనకు దైవశమ్మున నకాంచితంబులై సిద్ధించు ధర్మార్థ కామమ్ములు కాంచితంబై సిద్ధించు మోత్యంబననేలా తివర్గంబును ఆత్మవిద్యను తర్క దండనీతి జీవికాదులన్నీయు త్రైగుణ్య విషయంబులైన వేదంబుల వలనం ప్రతిపాద్యంబులు నిస్తైగుణ్య లక్ష్యంబును పరమ పురుషుండైన హరికి ఆత్మ సమర్పణము చేయుటమేలు. పరమాత్మ తత్వజ్ఞానోదయంబును చేసి స్వపర భ్రాంతి చేయక పురుషుండు యోగ వధువు తత్వంబున ఆత్మ వికల్ప భేదంబును కలలోగన్న విశేషంబుల భంగిని తద్యంబనక మిద్యయని తలంచునని మరియు ప్రహ్లాదుండిట్లని నరుడును తానును మైత్రితో వెలగుచున్ నారాయణుడంతయును వరసం నారద సంయమీశ్వరునకు వ్యాఖ్యానము చేసే మును హరిభక్తాంగ్రీ పరాగ శుద్ధతను ఏకాంతులు మహాకించనులు మరా పరతత్వజ్ఞులు కాని నేరరు మదిన్ భావింపని జ్ఞానముల్. ఇది తీసుకుంటా అదే తొల్లి నేను దియో దృష్టిగల నారద మహాముని వలన సవిశేషంబైన ఈ జ్ఞానంబును పరమ భాగవత ధర్మంబును వింటినన్న విరుంగుపడి దైత్య బాలకుల ధనుజ రాజకుమారునకిట్లనిరే మంటిమి గూడి భార్గవ కుమారకులొద్ద అనేక శాస్త్రముల్ వింటిమి లేడు సద్గురుండు వేరు కన్నడు రాజశాల ముక్కంటికినైనా రాదు సొరగా వెలికింజనరాదు నీకు నిష్కంటక వృత్తినివ్వండు ప్రబలుండు చెప్పే గుణాఢ్యా చెప్పుమా.
సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుసు బహుమానములను గవింతుము తెలియును నీకు ఈ వింతమతి ప్రకాశము ఏ క్రియ కలిగను అని ఇట్లు దైత్య నందనులు తన్నడిగిన పరమ భాగవత కులాంతాంకారుండైన ప్రహ్లాదుండు నగి తనకున్ పూర్వంబు వినంబడిన నారదు మాటలు తలంచి ఇట్లనియే అక్షీణోగ్రతపంభుమందరముపై నర్తించి మా తండ్రి శుద్ధక్షాంతింజనియుండజీమగమి చేత భోగి చందమున భక్ష్యంబొంబడి పూర్వ పాపముల చే పాపాత్మకుండంచు ముల్ రక్షసంగము మీద నిర్జరులు సంభ్రమించి యుద్ధాతులై ప్రస్థానోచిత భేరి భ్రాంకృతులతో భాకారియుందారు శౌర్య స్థైర్యంబులనేగు దెంచిన తదీయాటోప విభ్రాంతులై స్వస్థేమల్ దిగనాడి పుత్రధన యోషామిత్ర సంపత్కళ ప్రస్థానం ములుడించి పారిరసురసుల్ ప్రాణవనోదైత్యకుల్ ప్రల్లదంబున ఏల్పులుద్దది వారి రాజనివాసము కొల్లబెట్టి సమస్త విత్తము క్రూరతంగొని పోవగా ఇల్లు జొచ్చి విశంకుడై అమరేశ్వరుండదరించి మా తల్లి తాచరబట్టె సిగ్గున తత్తయై విలపింపగా ఇట్లో సురేంద్రుండు మా తల్లిని జరగొని పోవుచుండ నమ్మొగుద కుదరి కురరి అను పులుగున్ క్రియ మెరలిడిన తెరవున దైవ యోగమున నారదుండు పొడగని ఇట్లనియే స్వర్భువనాదినాథ సురసత్తమ వేల్పులలో నమికిలి నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానిని బటనేలా ఈ గర్భిణి నాతురల్ విడువు కల్మ సమాన సురాలు కాదు నీ దుర్భర రోసముల్ నిలుపు దుర్జయుడైన నిలింప వైరిపై అనిన వేల్పుల్ తపసికి వేయి కన్నుల ఠవర ఇట్లనియే అంత నిధానమైన దివిజాహీతు వీర్యము దీని కుక్షి నత్యంచ సమృద్ధి నొందడి మహాత్మక కావునన్ తత్ప్రసూతి పర్యంతము బద్ధం చేసి జనితార్భకున్ వజ్రముధారం ద్రుంచి నిశ్చితుండనైతు దిన్ విడతు సిద్ధము దానవరాజవల్లభన్ అని పలికిన వేల్పురేణికి తపసి ఇట్లనియే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్పాతాచ్యుత పాదభక్తి మహిమా విష్ణుడు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బగు సంగ్రామాద్యుపాయంబుల దుర్భావంబున పొంది చావడు భవద్దో దర్పజిభ్రాంతుడై అని దేవముని నిర్దేశించిన అతని వచనంబులు మన్నించి తానును హరిభక్తుండుగావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా అవ్వని విడిచి వలగొని సురలోకమున గుంజనియే మునీంద్రుండును మజ్జననియందు పుత్రికాభావంబు చేసి ఊరడించి నిజాశ్రమమునకున్ కొనిపోయి నీవు పతివ్రతవు నీ ఉదరంబున పరమ భాగవతుండైన ప్రాణియున్నవాడు తపో మహత్వంబున కృతార్థుండై నీ పెనిమిటి రాగలడందాక నీవిక్కడ నుండమనిన సమ్మతించి యోసారత్నమునా సదేవత విశాలోద్యోగమా తల్లి నిర్వైషమ్యంబున నాతురాకమదిలో వాంఛించి నిర్దోషయై విసద్వీతియులేక గర్భ పరిరక్షే చల్విచారించి శుశ్రూషల్ చేయుచునుండె నారదునకు సువ్యక్తశీలంబునం ఇట్లు తనకున్ పరిచర్య చేయుచున్న దైత్యరాజ కుటుంబినికి ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుండు నిజ సామర్థ్యంబున అభయంబిచ్చి గర్భస్థుండనైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశించిన అమ్ముద్దియ దద్దయున్ పెద్ద కాలంబు నాటికి వినికి కావున ఆడుది అగుటం చేసి పరిపాటి తప్పి సూటి లేక మరచె నారదుండు నాయడ కృపగల నిమిత్తంబున వెళ్ళికొని నాట నుండి ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లెడి ముని మతమంతయో నుల్లంబున మరపు బుట్టదు ఒకనాడైనన్
వినుడు నాదు పలుకు విశ్వసించితిరేని సతులకైన బాలజనులకైన తెలియవచ్చు మేలు దేహద్యలంకార దళ నిపుణమైన తపసి మతము అని నారదోక్త ప్రకారంబున బాలకులకు ప్రహ్లాదుండు ఇట్లనియే ఈశ్వరమూర్తి అయిన కాలంబునంజేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధన పక్షీనత్వ పరిపాకనాశంబులు ప్రాప్తంబులైన తెరంగున దేహంబునకు గాని సద్భావ వికారంబులు ఆత్మకు లేవు. ఆత్మ నిత్యుండు, క్షయరహితుండు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు, గగనాదులకు ఆశ్రయుండు, క్రియాశూన్యుండు, స్వప్రకాశుండు, సృష్టి హేతువు, వ్యాపకుండు, నిస్సంగుండు, పరిపూర్ణుండు, ఒక్కండునని వివేక సమర్థంబులకు ఆత్మ లక్షణంబులు 12 వెరుంగుచు దేకాదులందు మోకజనకంబులకు అహంకార మమకారంబుల విడిచి పసిండి గనులు గల నెలవున ఇబ్రాజమాన కనకలేశంబులైన పాసానాదుల ఎందు పుటంబు పెట్టి ఒకిని యోగంబున కరంగనూది హేమకారకుండు పాటవంబున ఆటకంబు బడయు భంగి ఆత్మకృత కారణంబుల ఎరింగిడి నేర్పరి దేహంబున ఆత్మసిద్ధి కొరకైన ఉపాయంబునం చేసి బ్రహ్మభావంబు బడయోసుడు. ఏం చెప్పినాడు స్వామి? బంగారు గనిలో నుంచి బంగారు తీసుకుంటే ఎట్టుంటుంది? బంగారు తిని ఉంటుంది, అదే మట్టి తిని ఉంటుంది. దాన్ని కరగబెడితే బంగారు అవుతుంది. దాన్ని ఒక వస్తువు చేస్తే మళ్ళీ వస్తువు పేరు ఆ మలినం అంత పోతుంది. ఇప్పుడు ఈయన కూడా ఏం చెబుతా అంటే మనలో ఉండే మలినము అరిషడ్ వర్గాలను త్యజించి దీంట్లో పరమాత్మ ఉండని తెలుసుకొని పరమాత్మను జీవించిదే అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, అందంగా తెలుసుకోలేవు అని ఉదాహరణ. బ్రహ్మభావంబు బడయు మూల ప్రకృతి మహరంకారంబులను పంచతన్మాత్రములు ఇవి 8 నీవు ప్రకృతి గుణంబులనియు ఎన్ని కర్మేంద్రియంబులైన వాక్వాని పాద పాయు పస్తంబులను జ్ఞానేంద్రియంబులైన శ్రవణనైన రసన త్వజ్ఞానంబులు మనంబును మగీ సరళ తేజోవాయు గగనంబులు ఇవి 16 వికారంబులనియును కపిలాది పూర్వాచారుల చేత చెప్పంబడియే సాక్షిత్వమున ఈ 27 ఆత్మగూడియుండు పెక్కంటి కూటువదేకము అదియు జంగమ స్థావర రూపం వల్ల 2 విధములయ్యే మూల ప్రకృతి మొదలంబైన వర్గమునకు వేరై మణిగణంబుల జొచ్చి ఇన్న సూత్రంబు చందమున ఆత్మ ఎన్నింటి ఎందును జొచ్చి దీపించు. ఆత్మకు జన్మస్థితి లయంబులు కలవంచు మిథ్యాతత్వరులుగాక వివేక శుద్ధమైన మనంబునం చేసి విచారించి దేహంబునం ఆత్మ ఎదకవలయును. త్రిగుణాత్మకంబులై కర్మ జన్మంబులైన బుద్ధి వివేదంబుల ఆత్మ నిరంగదగదు అని చెప్పి సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గుణబద్ధమ జ్ఞాన కారణంబు కలవంటి దింటియు కాని నిక్కముగాదు సర్వార్థములు మన సంభవములు స్వప్న జాగరములు సుమములు గుణశూన్యుండగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశనంబులు పాటిల్లినట్లుండు బట్టి చూచిన లేవు బాలురారా కడంగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చున జ్ఞాన సముదయమును ఘనతరత జ్ఞాన వహ్ని చేగాలి పుచ్చి కర్మ విరహితులే హరిన్ గనుట మేలు. అది కావున కురు శుశ్రూషయు సర్వలాభ సమర్పణంబును సాధుజన సంగమంబును ఈశ్వర ప్రతిమా సమా ఆరాధనంబును హరికథా తత్వరత్వంబును వాసుదేవుని అందరి ప్రేమయు నారాయణ గుణకర్మ నామకీర్తనంబును వైకుంఠ చరణ కమల ధ్యానంబును ఈశ్వంబరమూర్తి విలోకన పూజనంబులను మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులైన భాగవత ధర్మంబులపై రతిగలిగి సర్వభూతముల యందు ఈశ్వరుండు భగవంతుండు ఆత్మగలండని సమ్మానంబు చేయుచు కామ క్రోధ లోభ మోక మద మాత్సర్యంబుల గెలిచి ఇంద్రియ వర్గంబును బంధించి భక్తి చేయుచుండా ఈశ్వరుండైన విష్ణుదేవుని అందరి గతి సిద్ధించు. మనలో కామ క్రోధ లోభ మోక మద మాత్సర్యం అని 6 సద్గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ముందు కోరిక పుడుతుంది, ఆ కోరిక నెరవేరకుండా కోపం వస్తుంది, ఆ కోపంలో మోదం అంటే దొంగతనం చేసే బుద్ధి పుడుతుంది. అవన్నీ తెంచుకోవాలా, అవన్నీ తెంచుకొని ఈ పరమాత్ముడు బలసుడు నారాయణ గుణకర్మ నామకీర్తనమ్మున వైకుంఠ చరణ కమల ధ్యానమున ఈశ్వరమూర్తి విలోకన పూజనమ్ములు మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సదనములైన భాగవత ధర్మంబులపై రతిగలిగి ఈ భాగవత పురాణం ఏం చెబుతుంది? దానిపై మనసు పెట్టుకొని సర్వభూతంబుల యందు ఈశ్వరుండు భగవంతుడు ఆత్మగలండని ఆయన ఆత్మస్వరూపములో ఉన్నాడని తెలుసుకొని సమ్మానంబు చేయుచు కామ క్రోధ లోభ మోక మద మాత్సర్యంబులు గెలిచి
ఇంద్రియ వర్గంబును బంధించి చింతనం సేయనతియునర్చు మరలు కొనియుండు తనలోని మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తిని దురుగు బంధముల్ బాసి యజ్ఞాన పటలిగాల్చి విష్ణు ప్రాప్రించునది భక్తి వివశుండగుచు. కావున రాగాదియుక్త మనస్కుండైన శరీరికి సంసార చక్ర నివర్తకంబైన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణ సుఖంబు ఇట్టిది అట్టిదని బుధులు తెలియదు. హరిభజనంబు దుర్గమంబు కాదు. హరి సకల ప్రాణి హృదయంబుల యందు అంతర్యామియే ఆకాశంబు వంగియుండు. విషయార్జనంబుల ఎరిది లేదు. నిమిషభంగుర ప్రాణములైన మర్తులకు మమతా స్వదంబులను చెంచంబులైన పుత్ర మిత్ర కలత్ర పశు భృత్య బలబంధు రాజ్య కోశమని మందిర మంత్రి మాతంగ మహీ ప్రముఖ యుభవంబులు నిరర్థకంబులు యాగ ప్రముఖ పుణ్య లబ్ధంబులైన స్వర్గాది లోక భోగములు పుణ్యానుభవ క్షీణములు గాని నిత్యంబులు గావు. పుత్ర మిత్ర బలము ఇదంతా బలం బాంధవులు ఇవన్నీ కూడా దానితో బంధుత్వం పెట్టుకుంటే ఎప్పుడుగా ప్రమాదం చేరుకోలేవు. అవన్నీ ఉత్తయి పుణ్యానుభవ క్షీణములు కానీ నిత్యములు కావు. అవి శాశ్వతమైన కావు. నరుండు విద్వాంసుడనని అభిమానించి కర్మములు ఆచరించి అమోఘములైన విపరీత బలమునందు కర్మములు కోరక చేయవలయు. కర్మములు అంటే మనం ఇదికి వచ్చినాం గండి క్షేత్రానికి వచ్చినాం. గండి క్షేత్రానికి వచ్చినప్పుడు స్వామి నాకు అది కాల్లా ఇది కాల్లా, నా కొడుకులకు ఉద్యోగం కాల్లా, మా భూమి కొనల్లా, పంట బాగుపడినా ఆ కోరికతో కోరకూడదంట. చెప్పేది అది ఆ కోరికతో కూడా కోరి చేసిన చూడ కర్మములు కోరక చేయవలయు అంటే మంచి పని. కర్మ అన్నా మంచి పనే. కర్మ అనే 2 నాలుగు వస్తుంది. కర్మ మంచిగా వస్తుంది, చెడ్డకు వస్తుంది. కోరి చేసిన దుఃఖములు ప్రాపించు, అది దుఃఖానికే అవుతుంది. పురుషుడు దేహము కొరకు భోగములు అపేక్షించు. ఈ పురుషుడు ఈ దేహం శాశ్వతమని ఏం చేస్తున్నాడు? భోగములు అపేక్షించు. అబ్బా నేను ఇంకా బాగుండాలా, రాజుగా తిల్లాడల్లా, నా శక్తి పరివిందం అంతలకల కీర్తి ప్రతిష్టలు తెలుసుకోవాలా. అబ్బా వాడంటే ఎట్లా, వాడు ఎంత సంసారం అని అనిపించుకోవాలా. అది భోగాలకు. దేహము నిత్యము కాదు. ఈ దేహము శరీరం ఇట్లా ఉంటుందా, ఎప్పుడో పాటు రాలిపోతుంది. నిత్యము కాదు. తోడ రాదు. ఎంత ఎత్తుందా రాదు, పడిపోతుంది. మట్టి లేకపోతుంది, నీళ్ళు లేకపోతాయి, ఆకాశం లేకపోతుంది, గాలి లేకపోతుంది, అగ్ని లేకపోతుంది. మృతంబైన దేహమును సునకాదులు భక్షించు. దేగి కర్మంబులు ఆచరించి కర్మబద్ధుండై క్రమ్మరన్ కర్మానుకూలంబైన దేహంబు దాల్చు. అజ్ఞానంబునంజేసి పురుషుండు కర్మదేహముల విస్తరించు. అజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామములు జ్ఞానలభ్యంబు మోక్షంబు. జ్ఞానం తెలుసుకుంటే అదే మోక్షం. మోక్ష ప్రదాతయ్య వారి సకల భూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు. అందరికీ ఆత్మేశ్వరుడు అయినే, అందరికీ ప్రియుడు అయినే. తన చేతనైన మహాభూతంబులతోడ జీవ సైనితుండయుండు. నిష్కాములై హృదయగతుండైన అరిని నిజభక్తిని భజింపవలయు. చూడు ఏమన్నాడు? నిజభక్తిని. దొంగభక్తి కాదు, నిజభక్తితో. అనన్యాచింతయంతో మాం యోజనాం సూర్యోపాసది అంటే ఎప్పటికీ పరమాత్మనే ఉండాల మనసులో. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సురస సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానం ఉనయవ్వడైన ధన్యతనొందుల్. ఏం చెప్తాడు చూడు స్వామి? చిక్కడు వ్రతముల కతువుల చిక్కడు దానముల శౌచశీలములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధముసుండి. అట్లా కాదు. చిక్కడు వ్రతముల క్రతువుల చూడు స్వామి వినండి. చిక్కడు వ్రతముల క్రతువుల ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసి చిక్కడు దానముల శౌలశీల తపములను ఎన్ని దానాలు చేసినా యజ్ఞాలు చేసినా చిక్కడు యుక్తిని ఎంత తెలివితేటలున్నా చిక్కడు. భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుమ్మి. పద్యం ఎప్పుడన్నా కానీ అట్ట తీసుకొని రాళ్ళ. ఇప్పుడు ఏమంటారంటే చాందనము చిక్కడు యుక్తిని భక్తిని అంటే అది తప్పు అవుతుంది. చిక్కడు యుక్తిని తంత తెలివితేటలున్నా పరమాత్ముడు విషముగాడు. భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుమ్మి. ఒక భక్తికే సిక్కుతాడు.
చాలదు భూదేవత్వము చాలదు దేవత్వం అధిక శాశ్వతంబున్ చాలదు హరిమెప్పింప విశాలోజ్జములార భక్తి చాలిన భంగిల్. అన్నిటికీ భక్తే. ధనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర సుందరీ వికంగ శూద్ర శబరులైన పాపజీవులైన ముక్తికి బోధురు అఖిల జగము విష్ణుడను చుదలచి. గురువులు తనకును లోబడు తెరువులు చెప్పెదరు విష్ణు దివ్య పదవికిన్ చెరువులు చెప్పరు చీకటి పరువులు పెట్టంగనేల బాలకులారా. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యులకు మరల వేకతమునకుండు విశేషము చెప్పెద పొండు వల్లని వారు కర్మ పుంజము పాలై. ఆడుదము మనము హరిరతి పాడుదమే ప్రొద్దు విష్ణు భద్రయ శంభుల్ వీడుదము ధనజ సంగతి కూడుదము ముకుంద భక్తి కోటికిన్ సూటిన్. విత్తము సంస్కృతి పటలము వ్రతము కమాది వైరి వర్గంబుల నేడిత్తము చిత్తము అరికిని చొత్తము నిర్వాణ పదము శుభమగు మనకున్ అని ఇట్లు ప్రహ్లాదుండు రహస్యంబున అయ్యే వేళల రాక్షస కుమారులకు అపవర్గ మార్గం విరింగించిన వారును గురు శిక్షితంబులైన చదువులు చాలించి నారాయణ భక్తి చింతంబులను గీలించి ఇండుటన్ చూచి వారల ఏకాంత భావంబు తెలిసి వెరచి వచ్చి శుక్రనందనుండు శుక్రవైరికి ఇట్లనియే. రక్షోబాలుర నెల్లని కొడుకు చేరంజీరి లోలోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి తానందరల్ మోక్షాయత్తుల చేసినాడు మనకు మోసంబు వాటిల్లే నీ దక్షత్వంబున చక్కజేయవలయున్ దైతేయ వంశాగ్రణి. ఉల్లసిత విష్ణు కథనములెల్లప్పుడు మాకు చెప్పండి గురుండనిన ఉల్లంఘించి కుమారకున్లొల్లరు చదువంగా దానవోత్తమ వింటే. ఉడుగడు మధురిపు కథనము ఇడివడి జడు పగిది తిరుగు వికసనముననే నుడివిన నుడువులు నొడవడు దుడుకని చదివింపమాకు దుర్లభమదిపాం. చొక్కపుర రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని యందు నిక్కపు మక్కువ విడువండెక్కడి సుతుంగంటి రాక్షేశ్వరా వెర్రిన్ అని ఇట్లు గురుసుతుండు చెప్పిన కొడుకు వలని విరోధ యోగారంభుల కన్న రంధంబులందు ఖడ్గ ప్రవారంబులై సోకిన బిట్టు మిట్టిబడి పదాఘతంబైన భుజంగంబు భంగి పవన ప్రేరితంబైన దవానలంబు చందంబున దండితాడితంబైన కంఠీరవంబు కైబడి భీసన రోసరసావేశతోద్ధల్యమాన చిత్తుండును పుత్ర సంహారోద్యగా ఎత్తుండును కంపమాన గాత్రుండును హరినీకృత నేత్రుండునై కొడుకును రప్పించి సమ్మాన కృత్యంబులు తప్పించి నిర్దయుండై అశని సంకాచబాచనంబుల అదల్చుచూ. సూనున్ శాంత గుణ ప్రధాను నతి సంశుద్ధాంచిత జ్ఞాను అజ్ఞానారాణ్య కృశాను నంజలి పుటి సంభ్రభాయమానున్ సదా శ్రీమాన్నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాదనాదీనున్ ధిక్కరణంబు చేసి పలికెన్ దేవాహితుండు గ్రతన్. అస్మదీయంబగుణ దేశమునగాని మికిలి రవి మిల్ట మెరయ వెరచు అన్ని కాలములందు అనుకూలుడై కాని విద్వేషి అయి గాలి వీవ వెరచు మత్పతాపానల మందీకృతార్చియై విచల విడి అగ్ని వెలుగ వెరచు అతి తీక్షణమైన నాయాజ్ఞ ఉల్లంఘించి శమనుండు ప్రాణులను సంపవెరచు ఇంద్రుడౌదల నామ్రోల వెత్తవెరచు అమర కిన్నర గంధర్వ యక్ష విగగనాగ విద్యాధరావలి నాకు వెరచు వేల ఎరవవు పలవవు నీకేది దిక్కు. ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషులయ్యున్ మది యజ్ఞాభంగంబు సేయ నోడుదురు రోషాపాంగ దృష్టిన్ వివేక జ్ఞానచ్యుతమై జగత్రితయమున్ కంపించు నీ విట్టిచో ఆజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి సాహంతకారం దుర్మతి. కంఠక్షోభముగాగనొత్తిలి మహాగాఢంబుగా డింబ వైకుంఠుల్ చెప్పెదు దుర్జయుండనుచు వైకుంఠుండు వీర వ్రతోత్కంఠా బంధురడనేని నే అమరులం కండేపదండేపగా కుండీభూతుడుగాక రావలదే మద్గోరాక వక్షోనికి.
ఆచార్యోక్తముగా కబాలురకు మోక్షాసక్తి పుట్టించి నీ వాచాలత్వము దూపి విష్ణు సహితున్ వర్ణించి మధ్యైత్య వంశాచారంబులు నీరు చేసితివి మూఢాత్మన్కూల ద్రోహి నిన్ను నీచున్ చంపుట మేలు చంపి కులమున్ నిర్దోషమున్ చేసేదన్ దిక్కులు గెలిచితి అన్నియు దిక్కెవ్వరు రోరి నీకు దేవేంద్రాదులు దిక్కులు రాదులు వేరొక దిక్కెరుగక కొలుతురు ఇతడే దిక్కని నన్ను బలవంతుండనే జగముల బలములతో జనక వీర భావమున మహాబలుల జయించితిడెవ్వని బలమున ఆడెదవు నాకు ప్రీతి వీరుండవై అని నా తండ్రికి మెల్లన వినయమ్మున కొడుకిట్లనియే బలయితులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడు అట్టి వివడు బలము అసురేంద్ర దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడు వాడు నాకు దిక్కు మహాత్మా కాలరూపంబుల క్రమ విశేషంబుల అలగు గుణాశ్రయుండైన విభుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావత్ముడై వినోదంబున అఖిల జగము కల్పించు రక్షించు ఖండించు నవ్యయుండు అన్ని రూపములందు అతడు గలడు చిత్తంబు సమముగా చేయుము మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయవయ్య మదయుతాసుర భావంబు మానవయ్య అయ్యా నీ మ్రోల మేలాడ అయ్య జనులు లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుంజేయు నీ భీకర శత్రువులార్వురా ప్రభిన్నులం చేసిన ప్రాణకోటిలో నీకు విరోధి లేడకొండు నేర్పున చూడుము దానవేశ్వరా పాలింపుము సేముసినున్మీలింపుము కర్మబంధముల సమదృష్టి సాలింపుము సంసారము గీలింపుము హృదయమందు కేశవ భక్తిన్ అనిన పరమ భాగవత శేఖరునకు దోషాచర శేఖరుండిట్లనియే చంపిన సత్యతన నర్సును కంపింపకవా ఓరి పలుక కఠినోక్తుల నన్గుంపించదు చావునకున్ తెంపరివై వదరు వాని తెరంగున గుమతి నా తోడన్ ప్రతిభాసలాడెదు జగన్నాథుండు నాకంటే ఈ భూత శ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు మద్బాధను చంపిన మున్నునే వెదకి పల్మారు నారాయణుండే తద్విశ్వములోన లేడు మరి వాడెందుండురా దుర్మతి ఎక్కడన్ గలడే క్రియనే చక్కటి వర్తించు నెట్టి జాడను వచ్చుచుంజిక్కడుతూ నిన్ను విష్ణుని బెక్కులు ప్రేలదవు వాని భృత్యుని పగిదిన్ అని నారికింకరుండు శంకింపక అర్సపుల కాంకుర సంకులిత విగ్రహుండై అగ్రహంబులేక హృదయమున హరిందలంచి నమస్కరించి బాలవర్తనమును అర్తనము చేయి చిట్టనియే కలడంబోది కలండు గాలి కలడాకాశంభున కుంభినిన్ కలడు అగ్నిల్ దిశలన్ పగల్లు నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వివ్యక్తులంద అంతటన్ కలడు ఈసుండు కలండు తండ్రి వెదకంగానేల నియాయడం ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వితకి చూచిన అంతందే కలడు దానవాగ్రని వింటే అని ఈ విధమున హరి సర్వాకృతులం గలండను సుప్రహ్లాదుండు భాషప సత్వరుడై ఎందును లేడని సుతులు దైత్యుండు తర్జప శ్రీ నరసింహాకృతి నుండి అచ్యుతుడు నానాజంగమత్తావరోత్కర గర్భంబుల అన్ని ఉద్దండ ప్రభావంబునన్ అయ్యవసరంబున దానవేంద్రుండు ఢింబక సర్వస్థలముల అంబోరహ నేత్రుండు అనుచు మిగుల సంరంభున పలకెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్ స్తంభమున చూపవే నీయు కుంభిని నీ శిరము నుంచి కూల్పగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభమున అడ్డపడగా శక్తుండకునే అని నా భక్త వత్సరుని భటుండిట్లనియే
అంబోజాసనునాదిగా తృణపర్యంతంబు విశ్వాత్ముండై సంభావంబున నుండు ప్రోఢ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతరగుండయ్యు ఉండుటకునే సందేహము లేదు నిర్ధంబత్వంబున నేడు గానంబుడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని విని కరాలించి గ్రద్దన లేసి గద్దె అడిగనురికి ఎరబెట్టిన ఖడ్గంబు బెరాకి కేలనమర్చి జలిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించి వినరాడింబక మూఢ చిత్త గరిమల్ విష్ణుండు ఈశ్వాత్మకుండని భాషించదవు అయిన ఇందు కలడేయంచు మదోద్రేకి అయి ధనుజేంద్రుండర చేత వ్రేసను మహోదగ్ర ప్రవాసుంభముల్ జన దుర్వీసనదంభముల్ హరిజను సంరంభముల్ స్తంభముల్. శ్రీహరి నరసింహ రూపమున స్తంభమునంతా ఆవిర్భవించుట. ఇట్లు దానవేంద్రుడు పరిగృహ్యమానో వైరుండునో వైరానుబంధ జ్వాల్యమాన రోషానాలుండునో రోషానల జగన్య మాన విజ్ఞాన అయ్యుండునో వినయం గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండునో హృదయ చాంచల్య మానవతాసుండునో తామస గుణ చంక్రమ్యమాన సైన్యుండునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందు చూపుమని కనకమనీయ కంకణ క్రీంకార శబ్ద పూర్వకంబున దిగ్దిగంతి దంతభేదన పాటవ ప్రశస్తంబుగ హస్తంబున సభాబండప స్తంభంబు వేసిన వేటు తోడన దశ దిశలను మిడుంగురులు చదరన్ జటిలి ఫెటిలి పడి భంబజ్యమానంబగు అమ్మహ స్తంభంబు వలన ప్రళయ వేళ సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర జోఘుష్యమాన హా మహాలావాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్గాథ సంఘ నిర్ఘోష నికాశంబులై చట 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 స్ఫట ధ్వని ప్రముఖ భయంకరాకారావ పుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ధోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణావాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటకాహంబు పగిలి పరిస్ఫోటంబుగా ప్రపుల్ల పద్మయుగల సాంకాశ భాస్వర చక్ర చాపహల కులిశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండునో చరణ చంక్రమ ఘన వినమిత విశ్వంబరాభారౌధేయ దిక్కున్ కుంభినీన సంకుంభినీధర కూర్మ కులశేఖరుండునో దుగ్ధ జలదిజాత శుండా మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగలుండునో ఘన యామాన మణికింకనీగన ముఖరిత మేఖలావలయ ఆవలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండునో నిర్జర నిగ్నామ వర్తుల కమలాకర గంభీరనా విభరుండునో ముష్టి పరిమేయ వినుత తను తర స్నిగ్న మధ్యుండునో గులాచలాసానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండునో దుర్జన ధనుజ భట ధైర్య తిలక లవిత్రామాన రక్షో రాజవక్షో భాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచూలాంగలాయమాన ప్రతాపజ్వాలయామాన శరణాగత తనయ చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుత ప్రతిమాన భాసమాన ప్రధవాన నిశాత ఖరతర ముఖ అకర్ణకరుండును శంఖచక్ర గద ఖడ్గకుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిప వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళనేత భుజార్గలుండునో మంజీరమణి పుంజరంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివలీయుత శిఖ సంచలితాధరుండును శరత్కాలమేఘా జాలవజ్జ దగద్గాయమాన తల్లిల్లత సమాన దేదీప్యమాన ద్రంసాకరుండును కల్పాంత కాల
సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్త జిహ్వీతులిత వక్రనాసిక వివరుండును నాసిక వివర నిసరన్నిభిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్జోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుజ్యమాన తారక గ్రహ మండలుండును శక్రచాప సురిచి రోదగ్ర మహా భ్రూలతా బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధరమాలికా ప్రతిమ మహాభ్రాంక శతంత్యన్యమాన పటుతర సటాజలుండును సటాజాల సంచారణ సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోధ్వ కర్ణుండును మంథ దండాయమాన మందర వసుందరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశీ కల్లోల శ్రీకరాకార భాసుర కేసరుండును భర్వాకర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరు హుండును నిజ గజ్జ నినద నిర్దలితము కుముద సుప్రతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగి భరాజ కర్ణ కోటరుండును ధవల ధరావర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభా పటల నిర్మజ్జమాన పరిఫంది యాతుదాన నికురంబ గంధర్వ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశ్యపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీర రస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుని ఆవిర్భవించిన కనుగొని జై ఇంద్రాణ